హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ కొబ్బరన్నం. దేవి శరన్నవరాత్రుల్లో ఒకరోజు అమ్మవారికి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ప్రతిరోజు కోకోనట్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేయాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఎండుమిరపకాయ కట్ చేసుకుంది అందులో వేసుకోవాలి. వేసి మళ్ళీ ఫ్రై చేయాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంట తగ్గించి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా అల్లం చిన్న ముక్క కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం అందులో వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఒక 3 పొడవుగా కట్ చేసుకుని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ చక్కగా బాగా ఫ్రై అయ్యాక కొబ్బరి మిక్సీలో వేసి తురుముకుంది 1 కప్పు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పున్నర రైస్ తీసుకోవాలి. ఈ కొబ్బరి ఎక్కువసేపు ఫ్రై చేయక్కలా, కొద్దిసేపు కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చిన్న మంట పెట్టిన లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. 1 కప్పు కొబ్బరి తీసుకుంటే రైస్ 1.5 కప్పు తీసుకుని అందులో వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ కొబ్బరి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అన్నీ రెడీగా ఉంటే కేవలం ఒక 10 నిమిషాల్లో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రెసిపీ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ. ఈ రెసిపీని మీరు పిల్లల లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం టిఫిన్గా కూడా చేసుకోవచ్చు.